వాటర్ పార్కులో 24 గంటలు ఉండడం. అది ఉదయం సమయం. గట్టు చింకి ఇంట్లో అందరూ చాలా ఎగ్జైటింగ్గా రెడీ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇవాళ చాలా అందమైన వాటర్ పార్క్కి వెళ్ళాలి అనుకుంటారు కాబట్టి. గట్టు త్వరగా కానివ్వు, మనకి లేట్ అవుతుంది. అరే నేనెప్పుడు రెడీగా ఉన్నాను, నువ్వే లేట్ చేస్తున్నావు. అరేవా, మీ ఇద్దరు ఎప్పటి నుంచి రెడీ అయ్యారా? మీ ఇద్దరు ఇలానే బయటికి వెళ్తారా? యాక్చువల్లీ నానా, వాటర్ పార్క్కి వెళ్తున్నాము అంటే స్విమ్మింగ్ సూట్ వేసుకోవాల్సిందే కదా. అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకొని ఎందుకు టైం వేస్ట్ చేయడం? అందుకే ఈ స్మార్ట్నెస్ చూపించాము. గట్టు ఇంకా చింకి ఎగ్జైట్మెంట్లో ఎంత పిచ్చిగా అయిపోతారంటే వాళ్ళు అవే బట్టల్లో ఇంట్లో నుండి బయటకు పరిగెడతారు. ఏ వాటర్ పార్క్, వాటర్ పార్క్! కాసేపట్లో అందరూ వాటర్ పార్క్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లి చూసేసరికి 4 దిక్కులా నీళ్లు ఉంటాయి. చాలా స్లైడ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి. వావ్! ఈ ప్లేస్ చాలా బాగుంది. నేను ముందు పూల్ లోపల జంప్ చేస్తా. అప్పుడే గట్టు ఒక జాయింట్ బకెట్ వైపు చూస్తాడు. అది పైన వాటర్ ఫిల్ అవుతూ ఉంటుంది. దాని కింద చాలా మంది నిలబడుంటారు. అరే అక్కడ చూడు, ఎంత పెద్ద బకెట్! అటెన్షన్ కిడ్స్, పైన బకెట్ నిండిన వెంటనే చాలా నీళ్లు వచ్చి కింద పడిపోతాయి. మీరందరూ రెడీగా ఉండండి. గట్టు ఎగ్జైట్మెంట్ తో పరిగెడుతూ వెళ్లి ఆ జైంట్ బకెట్ కింద వెళ్లి నిలబడతాడు. అరే గట్టు ఆగు, మరీ అంత దగ్గరికి వెళ్ళకు. 10, 9, 8, 7. నా మీద అందరికన్నా ఎక్కువ నీళ్లు పడ్డాయి. 3, 2, 1. గట్టు, నీ మొహం చూడు. అనిపిస్తుంది గట్టుకి ఈ బకెట్ చాలా బాగా నచ్చినట్టుంది. అమ్మా నాన్న అక్కడే వెయిటింగ్ హాల్ దగ్గర కూర్చుని పిల్లల్ని చూస్తూ ఉంటారు. ఇంకా గట్టుని చూసి నవ్వుతారు. అప్పుడే గట్టు ఆ వాటర్ పార్క్లో మరోవైపు ఉన్న ఒక అమేజింగ్ మేజ్ వైపు చూస్తాడు. దాని మీద రాసి ఉంది వాటర్ మేజ్ ఛాలెంజ్ అని. అరే వా, అక్కడ చూడు, మేజ్ ఛాలెంజ్ అని ఉంది. అంటే లోపల దారి వెతకాలి. ఎగ్జాక్ట్లీ పిల్లలు, లోపల చాలా కన్ఫ్యూజింగ్ దారులు ఉన్నాయి. అందులో నుంచి ఎవరైతే ముందుకు బయటికి వస్తారో వాళ్ళే విన్నర్. పిల్లలందరూ ఎగ్జైట్మెంట్ తో మేజ్ గేట్ వైపు పరిగెడుతూ వెళ్తారు. కానీ ఆగండి ఆగండి, ప్రతి టీంకి ఒక్కటే కెప్టెన్ ఉంటాడు. నేను కెప్టెన్ అవుతాను. లేదు, నేను కెప్టెన్ అవుతాను. నేను పెద్దవాణ్ణి కాబట్టి ఆబ్వియస్లీ నేనే కెప్టెన్ అవుతాను. ఎక్స్క్యూజ్ మీ, కెప్టెన్ అవ్వాలంటే స్మార్ట్ గా ఆలోచించాలి. ఇద్దరి గొడవ చూసి అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు. అనిపిస్తుంది ఇక్కడ కెప్టెన్ అవ్వడానికన్నా ముందు ఎలక్షన్ జరపాలని. అచ్చా సరే, అయితే ఒక సొల్యూషన్ ఉంది. రాక్ పేపర్స్ ఇంకా సీజర్స్ చేయండి, గెలిచిన వాళ్ళు కెప్టెన్ అవుతారు. ఓకే, లెట్స్ గో. ఇద్దరూ రాక్ పేపర్ ఇంకా సీజర్స్ ఆడతారు. చింకీ రాక్ చూస్ చేసుకుంటుంది, గట్టు పేపర్ చూస్ చేసుకుని గెలుస్తాడు. అండ్ విన్నర్ ఈస్ గట్టు. ఏ చింకీ ముఖం మార్చుకుని ఒక సైడ్ కి నిలబడుతుంది. చూసావా అసలైన కెప్టెన్. ఎక్కువ ఆనందపడకు. కెప్టెన్ అవ్వడానికి ఇంకా మంచి కెప్టెన్ అవ్వడానికి చాలా తేడా ఉంది. కాసేపట్లో గేమ్ మొదలవుతుంది. మేజ్ లోపల కలర్ఫుల్ వాల్స్ ఉంటాయి. కొన్ని చోట్ల నీళ్లు పడుతూ ఉంటాయి, కొన్ని చోట్ల డోర్ ఉంటుంది, కొన్ని చోట్ల డెడ్ ఎండ్ కూడా ఉంటుంది. గైస్, నా వెనకాల రండి, నాకు అనిపిస్తోంది ఇటు సైడ్ దారి ఉందని. అందరూ గట్టు వెనకాల వెళ్తారు. కానీ ముందుకు వెళ్లి చూసేసరికి ఆ దారి డెడ్ ఎండ్ ఉంటుంది. వావ్ కెప్టెన్, వావ్! ఎంత అమేజింగ్ డైరెక్షన్ ఇచ్చావు. వావ్! అరే మిస్టేక్ అయింది అంతే. చాలు, నేను గాని కెప్టెన్ అయి ఉంటే నేను అస్సలు మిస్టేక్ చేసేదాన్నే కాదు. గట్టు ఇరిటేట్ అయ్యి వేరే సైడ్కి వెళ్తూ ఉంటాడు. అచ్చా సరే, మిస్ కెప్టెన్ నోరు మూసుకొని నన్ను ఫాలో అవ్వు.
మేజు లోపల మాటిమాటికి గట్టు వల్ల ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. అరే చూసుకోండి కెప్టెన్ గారు. మరోవైపు గట్టు రాంగ్ తాడు లాగుతాడు. దానివల్ల పైనుండి నీళ్లు పడతాయి. అన్బిలీవబుల్, మీరు వాటర్ పార్క్ మొత్తాన్నే ముంచేశారు. ఇప్పుడు గట్టుకి కోపం వస్తుంది. చింకీ, ప్రతిదానికి నాలో తప్పులు వెతకడం కరెక్టా? అలా అయితే మిస్టేక్ చేయడం ఆపొచ్చు కదా. ఇద్దరూ అలా నవ్వుకుంటూ మేజులోకి ముందుకు వెళ్తూ ఉంటారు. హే, మనం బయటికి వచ్చేసాం. చూసావా, కెప్టెన్ గట్టు చేసి చూపించాడు. నేను బెటర్ చేసేదాన్ని. అచ్చా, కానీ కెప్టెన్ ఎవరు? లక్కీ కెప్టెన్. అమ్మా నాన్న ఇద్దరిని చూసి నవ్వుతారు. సరే, చాలు చాలు, ఇద్దరూ ఫైటింగ్ ఆపి ఇక్కడికి రండి. కెప్టెన్ సార్, మిస్ పర్ఫెక్ట్ కి ఐస్ క్రీమ్ రెడీ. వావ్, చాక్లెట్ కోన్. నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కావాలి. గట్టు ఆనందంగా ఐస్ క్రీమ్ తినబోతాడు. కానీ అప్పుడే కెప్టెన్ గారు ఒక ఐస్ క్రీమ్ కూడా కాపాడుకోలేకపోయారు. అచ్చా, నువ్వంత మంచి కెప్టెన్ అయితే నాకు నీ ఐస్ క్రీమ్ షేర్ ఇవ్వు. లేదు లేదు, నేను నా ఐస్ క్రీమ్ ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేసుకోలేను. అందరూ నవ్వుతారు. ఇంకా ఇలా వాటర్ పార్కులో ఆ రోజు ఐస్ క్రీమ్ ఇంకా ఫన్ తో ఎండ్ అవుతుంది. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी। जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना। इनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ। फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.